Hello people, welcome back to my channel. So this is another vlog, Sunday Monday vlog anamata. So this Sunday is a very relaxed Sunday. So చాలా రోజుల తర్వాత నాకు ఇలాంటి సండే దొరికింది. సో ఐఎమ్ మేకింగ్ ఫుల్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఇక్కడైతే నేను ఫస్ట్ రెడీ అయ్యి వి ఆల్ ఆర్ గోయింగ్ ఫర్ బ్రంచ్. అసలు చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం అసలు బ్రంచ్కి. సో ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ అనమాట. సో ఇక్కడైతే నేను రెడీ అయ్యి వెళ్ళి మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కరెంట్లీ వెదర్ అప్డేట్ ఏంటి అంటే పీక్ మాన్సూన్లో ఉంది అనిపిస్తుంది నాకు. సో ఫుల్ వర్షం, ఎనీ టైం అసలు మధ్యలో గ్యాప్ ఉండదు, నాన్ స్టాప్ వర్షాలు. అండ్ మా ఏరియా నుంచి జస్ట్ ఒక 10 minutes డిస్టెన్స్లోనే చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వన్ ఆఫ్ ద వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాము. ఒకవేళ ఫుల్ వాటర్ ఉంటే బాగా కనిపిస్తుంది, లేదు అంటే లైట్ తీసుకుందాం అనుకుంటున్నాం. దూరం నుంచి చూసి ఫస్ట్ డిసైడ్ అవుదామని ఇంకా కార్ నుంచి దిగాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా వాటర్ ఫాల్. సో చాలా చిన్నగా ఉంది యాక్చువల్లీ, దగ్గరికి వెళ్తే పెద్దగా అనిపిస్తుంది కానీ అది ఇంకా పెద్దగా కనిపిస్తుంది. సో అప్పుడు మళ్ళీ విజిట్ చేయొచ్చులే అని రిటర్న్ వచ్చేసాము. పక్కనే ఇక్కడ మాకు గోల్ఫ్ కోర్స్ అని గోల్ఫ్ క్లబ్ ఉందన్నమాట. అందులో ఒక కెఫే ఉంది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ బఫే ఉంది అవైలబుల్గా. సరే అని వెళ్ళాము. ఇంకా వెళ్ళి ఫస్ట్ ఫొటోస్ తీసుకుందాం అని అట్లా వెళ్ళాము. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సరే ఓకే, టేబుల్ అని రిజర్వ్ చేసుకున్నాము. ముందే టేబుల్ రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాము. సో వెళ్ళి అడిగితే 10 minutesలో కిచెన్ క్లోజ్ అయిపోతుంది అన్నాడు. ఇంకా మేము ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాము. ఇంత వ్యూ ఇవన్నీ చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యాను నేనైతే. వావ్ అనుకున్నాను, వాట్ ఏ డే అనుకున్నాను. కానీ డిసప్పాయింట్ అయిపోయాము. సో ఇలా కాదు, సరే ఇంకో కెఫేకి వెళ్దాము అని దగ్గరలో ఉన్నాయని సర్చ్ చేస్తున్నాము అనమాట. సో అన్నిట్లో ఆల్మోస్ట్ అన్నీ క్లోజే చూపిస్తున్నాయి. మేబీ బికాజ్ ఆఫ్ వర్షాల వల్ల ఏమో అర్థం కాలేదు. సో ఇంకా అటు ఇటు తిరిగి లాస్ట్కి ఈ కెఫేకి వచ్చాము. ఇది అసలు మా డివై పాటిల్ కెఫేనే అనమాట. కానీ యాంబియన్స్ వైబ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ లోపల అందరూ మా వాళ్ళే ఉన్నారు. సిన్స్ ఇట్స్ సండే, సో అందరూ వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఓబీజీ వాళ్ళు ఉన్నారు, రేడియో అండ్ మెడిసిన్ వాళ్ళు ఉన్నారు, అండ్ పల్మనాలజీ ఫ్యాకల్టీ ఉన్నారు. సో అందరూ మా వాళ్ళే ఉన్నారన్నమాట. నాకు మళ్ళీ డివైకి వచ్చినట్టే అనిపించింది. బట్ ఫుడ్ అయితే ఎంత బాగుందో ఇక్కడ, నేను ఎక్స్పెక్టే చేయలేదు. నేను ఇక్కడ చాలా ఎస్థెటిక్గా వీడియో తీద్దాం అనుకుంటే అలా తీశారు. ఇంకా నా ఎక్స్ప్రెషనే మారిపోయింది. సో ఇంకా అది అయిపోయాక మేము ఇంకా అన్నీ తినేసి అంతా అయిపోయేసరికి 2 అయిపోయింది, 2 o'clock అయింది ఆఫ్టర్నూన్. ఇంకా బయటకు వచ్చేసరికి మొత్తం క్లైమేట్ అయితే కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. వెదర్ అసలు టూ గుడ్. ఏ టైంకి బయటకు వెళ్ళినా ఫోటో రెడీలాగా అనిపిస్తుంది నాకైతే. వెదర్ ఫుల్ కోఆపరేట్ చేస్తుంది మాకు అనిపించింది. సో ఇంకా అది అయ్యాక ఇంటికి వెళ్ళి అలా కొంచెం నాప్ తీసుకున్నాను. అరౌండ్ 5 o'clock నాకు అట్లా ఫ్రైస్ తినాలనిపించింది. ఎందుకంటే వెదర్ బాగుంది కదా ఆబ్వియస్లీ, అండ్ ఇట్స్ సండే. సో ఏం తిన్నా ఓకే. సో ఫ్రైస్ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ సండే కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు రష్ అప్ థింగ్స్. చూస్తున్నా అసలు వాట్ ఆర్ ద ప్లాన్స్ అని. అది అయ్యాక ఇంకా డిన్నర్కి ఐ కుక్డ్, ట్రయింగ్ టు కుక్. ఇక్కడ నా ఫోన్ పడిపోయింది, ఆ బుట్టలో పడింది అనమాట. చాలా కామెడీగా అనిపించింది నాకు. సో అది అయ్యాక నేను ఉలచారు చేసుకున్నాను విత్ బనానా ఫ్రై. ఇది ఫ్రై నాకు చాలా ఇష్టము, అరటికాయ ఫ్రై. అండ్ హియర్ ఐఎమ్ ఫీచరింగ్ మై సిస్టర్స్ వీడియో. సో షీఈ్ మై సిస్టర్ Shushmita Nepali. I'll tag her channel in my description, please check out. So adayaka I had a very good nap. I felt very refreshing after long week of working. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అరౌండ్ 6కి పడుకొని ఆల్మోస్ట్ ఒక 8కి లేచాను నేను. ఇంకా లేచి ఐ వాంటెడ్ టు కుక్ సంథింగ్ వెరీ నైస్. సో ఇంకా చికెన్ ఆర్డర్ పెట్టుకొని ఐ స్టార్టెడ్ టు కుక్ చికెన్. అది చికెన్ ఫ్రై చేసుకున్నాను బికాజ్ ఆల్రెడీ ఉలోచారు ఉంది కదా మా ఆఫ్టర్నూన్ది. సో సో ఇక్కడ చేసుకున్నాను నేను. అండ్ అసలు ఏంటి ఇంత బాగా వచ్చింది అసలు చికెన్ ఫ్రై. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నాకు అనిపిస్తుంది లైక్ వావ్, నేను ఎందుకు ప్రొఫెషనల్ అయిపోతున్నాను కుకింగ్లో. ఆబ్వియస్లీ మనం ఇఫ్ యూఆర్ లివింగ్ అలోన్ అప్పుడే కదా మన టాలెంట్స్ అన్ని బయటపడతాయి కుకింగ్లో. సో నేను ఇంకా ఫుల్గా హ్యాపీగా తినేసి ఇంకా డోస్డ్ ఆఫ్ అనమాట. ఇంకా నేను పడుకుని పోయాను. ఆబ్వియస్లీ ఐ వాజ్ వెరీ టయర్డ్ మార్నింగ్ నుంచి. అండ్ నెక్స్ట్ డే, దిస్ డే ఈస్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ డే అనమాట. సో ఆల్ గేర్డ్ అప్, నేను రెడీ అయ్యాను. అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై బీట్రూట్ క్యారెట్ జ్యూస్.
ఈరోజు మేము వేరే హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. కాన్ఫరెన్స్ ఉంది అక్కడ నా ప్రజెంటేషన్ ఉంది. సో నేను దానికి ప్రిపేర్ అవుతున్నాను. నా ప్రజెంటేషన్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ టెన్స్డ్, నర్వస్ అండ్ ఎగ్జైటెడ్ కూడా, అది వేరే హాస్పిటల్లో ప్రజెంట్ చేయాలని చెప్పి. సో ఇక్కడ నేను మంచిగా హెయిర్ స్టైల్ అన్నీ చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను రెడీ అయ్యాను హాస్పిటల్కి ప్రాపర్గా. అండ్ ఐ వాజ్ వెరింగ్ ఆల్ ఎథనిక్ కూడా. అండ్ అంటే మధ్యాహ్నం మళ్ళీ టైం దొరుకుతుందో లేదో రెడీ అవ్వడానికని నేను రెడీ అయిపోయి వెళ్ళాను అనమాట. సో ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్, ఎలా జరుగుతుంది ఏంటి అని. ఫస్ట్ నా బ్రెయిన్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. మార్నింగ్ చాలా ఎర్లీగా లేచాను నేను 6 o'clockకి ప్రిపరేషన్కి. సో నేను ఫస్ట్ ఐఎమ్ హ్యావింగ్ కాఫీ హియర్. కాఫీ తాగాలని నేను చేంజ్ చేసుకున్నాక గుర్తొచ్చింది. ఇంకా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ కిందకు వచ్చి ఫస్ట్ కాఫీ తీసుకొని వెళ్ళాను ఓటీలోకి. ఇంకోటి ఆబ్వియస్లీ మన కేసెస్ మనం చేసుకోవాలి కదా, ఎవరు చేస్తారు. సో వెళ్ళి ఫస్ట్ మా కేసెస్ అన్ని ఫాస్ట్గా ఎర్లీగా ఇండ్యూస్ చేసేస్తామన్నమాట. ఎందుకంటే నేను ఉండను కదా తర్వాత ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్ అని. సో ఇక్కడ ఐ సర్జరీస్ అయింది, ఒక జనరల్ సర్జరీ కేసు అయింది. అది అయ్యాక 12 o'clockకి రిలీవ్ అయ్యింది, నా కేసెస్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇంకా బయటకు వచ్చి ఒక 10 minutes గ్యాప్ ఉందని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యాను నేను. బికాజ్ ఐఆమ్ ప్రజెంటింగ్ దే, సో ఐ హ్యావ్ టు లుక్ లైక్ ప్రజెంటబుల్ కదా. సో అందుకే ఇంకా ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా ఫార్మల్ డ్రెస్ అన్నీ వేసుకొని ఐ షో యూ మై అవుట్ఫిట్ నెక్స్ట్ లేటర్ ఆన్ వీడియోలో. సో ఇక్కడ మా ప్లేస్ నుంచి మేము వెళ్ళేది కాలేజ్ మెయిన్ దాదర్లో అనమాట. సో అది కేఎం హాస్పిటల్. సో అక్కడికి మేము ఇంకా వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 1.5 hour అలా తీసుకుంది. వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. అసలు కాన్ఫరెన్స్ 11 o'clockకి. ఇంకా మేము వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అన్నీ చేసేసరికి నా ప్రజెంటేషనే వాళ్ళ వరకు రీచ్ అవ్వలేదు, క్యాన్సిల్ చేశారు. అసలు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అరే అని జస్ట్ ఆ డిసప్పాయింట్మెంట్ ఓన్లీ 1 second ఉంది. నెక్స్ట్ మొత్తం హ్యాపీ అనమాట, ఎస్ క్యాన్సిల్ అయిపోయిందని. సో ఇంకా పక్కనే మాల్ ఉందని చెప్పి మేము ఇమీడియట్గా మాల్కి వెళ్ళాము. అండ్ ఆబ్వియస్లీ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. సో అన్నీ ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ అలా గ్లాన్స్ అలా చూసుకుంటూ వెళ్ళాం. నేను ఈ మాల్ ఎప్పుడు చూడలేదు అండ్ మాకు టైం కూడా ఉంది హ్యాండ్లో. సో ఇంకా వెళ్ళి అలా ఒక రౌండ్ వేసి ప్రాపర్ లంచ్ అయితే చేసాము. లంచ్ చేసి ఇంకొచ్చేసాము రిటర్న్ బ్యాక్ టు రొటీన్. ఆబ్వియస్లీ నేను కాల్ కదా. సో ఇంకా రిటర్న్ వచ్చాక అందరూ అడుగుతున్నారు ఎలా జరిగింది ప్రజెంటేషన్ అని. నేను ఏం చెప్పాలి అని నేను ఇంకేం మాట్లాడలేదు. కానీ లేటర్ ఆన్ వాళ్ళకు కూడా అర్థమవుద్ది నేను ప్రజెంటే చేయలేదని. బట్ ఇప్పుడు అనిపిస్తుంది, డిసార్టనింగ్గా అనిపిస్తుంది, చేసేసి ఉండాల్సింది, ఇంత ప్రిపేర్ అయ్యాను అని. బట్ వాళ్ళే క్యాన్సిల్ చేశారు, నా చేతిలో ఏం లేదు. సో అది అయ్యాక ఇంకా ఆబ్వియస్లీ మా స్ట్రెచ్ ఆఫ్ కేసెస్ అన్నీ నడుస్తున్నాయి. అండ్ నైట్ డిన్నర్కి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఆ ఫుడ్ వచ్చేసరికి నా కేసెస్ కూడా అయిపోయినాయి. నేను అది రాంగ్గా పెట్టాను అన్నమాట. యాక్చువల్లీ ఇంటికి ఆర్డర్ పెట్టాల్సిందే, నేను హాస్పిటల్కి ఆర్డర్ పెట్టాను. సరేలే అని చెప్పి ఇంక నేను హాస్పిటల్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంక అరౌండ్ 1 o'clockకి తింటున్నాను నేను ఇది. ఇంకా నేను అప్పుడే తినడం అయింది, ఇట్లా ప్లేట్ పెట్టాను, మళ్ళీ కాల్ వచ్చింది, ఎమర్జెన్సీ సెక్షన్ వస్తుందని. ఇంకా మళ్ళీ 3:30కి అలా వచ్చి సెక్షన్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 4 అయింది. ఇంకా ఐఎమ్ డెడ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, finally we have reached 500 subscribers. I am very happy. Thank you all so much. And that's it for this vlog. Thank you so much for watching andi. Keep supporting and ilanti content chala vastundi. So see you all in next video. Bye bye.